మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు, ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని అంతా ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో రాజ్ భవన్ వేదికగా హైడ్రామా ఇప్పటికీ నడుస్తోంది. శనివారమే ప్రమాణ స్వీకారం ఉంటుందని అభిమానులు, పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమైన గవర్నర్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్స్ రేపుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ విషయంలో అంకెలు సరిపోతున్నా సాంకేతిక కారణాలు, మిత్రపక్షాల డిమాండ్ల మధ్య ఈ వ్యవహారం నలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ముందడుగు వేయాలంటే గవర్నర్కు అందాల్సిన లేఖల ప్రహసనం ఒక కొలిక్కి ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112 వద్ద నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్కు అండగా నిలిచాయి. సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, వీసీకే నుంచి 2 ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో మొత్తం బలం 118 చేరింది. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. వామపక్షాలకు చెందిన 4 ఎమ్మెల్యేల లేఖలు గవర్నర్కు చేరినప్పటికీ వీసీకే పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేల లేఖలు ఇంకా రాజ్భవన్కు అందలేదు. దీనివల్ల గవర్నర్ రికార్డుల ప్రకారం టీవీకే బలం కేవలం 116 వద్దే ఆగిపోయింది. ఈ జాప్యం వెనుక బలమైన రాజకీయ బేరసారాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వీసీకే పార్టీ తమ మద్దతుకు ప్రతిఫలంగా డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అధికారంలో కీలక భాగస్వామ్యం కావాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. అయితే టీవీకే నాయకత్వం మాత్రం పట్టణాభివృద్ధి శాఖను ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ పదవుల పంపకంపై ఇంకా ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే వీసీకే ఎమ్మెల్యేలు తమ మద్దతు లేఖలను గవర్నర్కు అందజేయకుండా హోల్డ్లో పెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టంభన వల్ల శనివారం అంటే ఈ రోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారంపై మొత్తం వ్యవహారం నిలిచిపోయింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు గంటకు వేగంగా మారిపోతున్నాయి. అటు గవర్నర్ మాత్రం పూర్తిస్థాయి మెజారిటీ నిరూపించుకునే లేఖలు అందే వరకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేస్తున్నారు. దీంతో విజయ్ క్యాంప్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వీసీకే అడిగిన డిప్యూటీ సీఎం పదవి విషయంలో విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, లేక మధ్య మార్గంగా వేరే హామీలతో వారిని ప్రసన్నం చేసుకుంటాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓవైపు అభిమానులు విజయ్ ప్రమాణ స్వీకారం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తుంటే, మరోవైపు ఈ రాజకీయ చదరంగం మరిన్ని మలుపులు తిరుగుతోంది. లేఖలు అందిన వెంటనే సీన్ మారుతుందా, లేక ఈ సస్పెన్స్ మరికొన్ని రోజులు కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.